హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నేను ఈరోజు మహానంది బ్లాగ్ అయితే మీతోటి షేర్ చేస్తున్నానండి. ఫుల్ బ్లాగ్ అనేది మీకు టైటిల్ పైన లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. ఇక్కడైతే చిన్న మినీ బ్లాగ్ అయితే మీతోటి షేర్ చేస్తున్నాను. మేము వెళ్ళేసరికి 3:34 అయిపోయిందండి. మహానందికి వెళ్ళేసరికి ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసేసుకొని ఇక స్పర్శ దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను శివుడిని అయితే పుట్టలో ఇలా రావడం అనేది. స్వామివారు స్వయంభు లింగం అని అంటారంట. అసలు నిజంగా అండి, పట్టుకున్నప్పుడైతే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. శివుణ్ణి అంత మంచిగా అనిపించిందండి. మార్నింగ్ 5 o'clock అయితే ఇక అభిషేకం జరుగుతుంది. సేమ్ పక్కనే మనకి అమ్మవారు కూడా ఉన్నారనమాట. శివయ్య పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. కుంకుమ పూజ చేస్తారు అండ్ అలాగే అభిషేకం కూడా చేస్తారు అనమాట. మీరు ఈవినింగ్ వెళ్ళినా కూడా కుంకుమ పూజ అయితే అమ్మవారికి చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా జరిగిందండి దర్శనం అయితే. ఫుల్లాగా అస్సలు మిస్ కాకుండా చూస్తే మీకు కూడా అర్థమైద్ది అనమాట. ఇంకా ఈవినింగ్ అంటే దర్శనం అయిపోయిన వెంటనే ఇక అక్కడే హోటల్ ఉంటే టిఫిన్